సొంత ఇల్లు చాలామంది కల. కానీ ఆ కలను నిజం చేసుకోవాలంటే హోమ్ లోన్ వడ్డీ రేటు అని ఒక పెద్ద పజిల్ని సాల్వ్ చెయ్యాలి. రండి, ఈరోజు ఆ పజిల్ని ఎలా సాల్వ్ చేసి ఆ ఇంటి తాళం చెవిని మన సొంతం చేసుకోవాలో చూద్దాం. అస్సలు ఈ హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎంతవరకు తగ్గుతాయి ఎప్పుడైనా ఆలోచించారా? మనం అనుకుంటున్న దానికన్నా చాలా తక్కువకే లోన్ దొరికే ఛాన్స్ ఉందంటే నమ్ముతారా? ఆ నమ్మటానికి కొంచెం కష్టంగానే ఉండొచ్చు. కాని అంచనాల ప్రకారం ఈ వడ్డీ రేట్లు 6.6% పడిపోవచ్చట. అవును, విన్నది నిజమే. ఇంత తక్కువ వడ్డీ రేటు అసలు ఎలా సాధ్యం? ఆ కథేంటో తెలుసుకుందాం. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా దేశ ఆర్థిక వ్యవస్థ మన లోన్ను ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఆ తర్వాత బ్యాంకుల ఆఫర్స్ని ఎలా అర్థం చేసుకోవాలో చూసి మన ఫైనాన్షియల్ ప్రొఫైల్ రేటుని ఎలా నిర్ణయిస్తుందో తెలుసుకుందాం. అక్కడి నుంచి డబ్బు ఎలా ఆదా చేయాలి, ఇంకా వడ్డీ రేటు కాకుండా ఇంకేం చూడాలో కూడా చర్చిద్దాం. సరే, మొదలు పెడదాం. మన ఫస్ట్ టాపిక్ ద గ్రేట్ ఇండియన్ రేట్ పజిల్. అసలు ఈ వడ్డీ రేట్లను కంట్రోల్ చేసే ఆ పెద్ద శక్తి ఏంటి? మన ప్రయాణం మన చేతుల్లో లేని కొన్ని పెద్ద విషయాలతోనే స్టార్ట్ అవుతోంది. మన హోమ్ లోన్ వడ్డీ రేటైనా సరే, ఇంకే లోనైనా సరే, అన్నిటినీ శాసించేది ఒక్కటే. అదే ఆర్బీఐ నిర్ణయించే రెపో రేట్. ఈ మధ్య ఈ రేటు తగ్గుతూ వస్తుండటం మనందరికీ చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ ఒక్క నంబర్ మారితే చాలు, మొత్తం ఎకానమీలో ఒక చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అసలీ రెపో రేట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిగతా బ్యాంకులకు అప్పు ఇస్తుంది కదా, ఆ అప్పు మీద వేసే వడ్డీనే రెపో రేట్ అన్నమాట. ఇంకోలా చెప్పాలంటే, బ్యాంకులకు డబ్బు దొరికే హోల్సేల్ ధర అనుకోవచ్చు. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. ఆర్బీఐ రెపో రేట్ను తగ్గించింది అనుకోండి, అప్పుడు బ్యాంకులకు డబ్బు తక్కువ వడ్డీకి దొరుకుతుంది. సో వాళ్లకొచ్చిన ఆ లాభాన్ని మనకు పాస్ చేస్తారు. అంటే మనకు తక్కువ వడ్డీకే లోన్ ఇస్తారన్నమాట. ఫైనల్గా మన ఈఎంఐ భారం తగ్గుతుంది. ఓకే, ఆర్బీఐ తన పని తాను చేసింది, రేట్లు తగ్గించింది. ఇప్పుడు బంతి బ్యాంకుల కోట్లో ఉంది. మరి వాళ్ళు మనకు ఎలాంటి ఆఫర్లిస్తారు? వాటిని ఎలా డీకోడ్ చేయాలో చూద్దాం. సాధారణంగా బ్యాంకులు మన ముందు రెండు ఆప్షన్లు పెడతాయి. ఒకటి ఫిక్స్డ్ రేట్, రెండు ఫ్లోటింగ్ రేట్. పేర్లోనే ఉంది కదా, ఫిక్స్డ్ అంటే లోన్ మొత్తం ఒకే వడ్డీ రేటు, పెరగదు తగ్గదు. అదే ఫ్లోటింగ్ అయితే మార్కెట్తో పాటు మన వడ్డీ రేటు కూడా మారుతూ ఉంటుంది. దీనివల్ల స్టార్టింగ్లో వడ్డీ తక్కువగా ఉంటుంది, భవిష్యత్తులో రేట్లు తగ్గితే మనకే లాభం. మరి ఈ రెండిట్లో ఏది బెస్ట్? చూడండి, బ్యాంక్ బజార్ వాళ్ళేమంటున్నారంటే, ఫ్లోటింగ్ రేట్లు దాదాపు ఎప్పుడూ ఫిక్స్డ్ రేట్ల కన్నా తక్కువతోనే స్టార్ట్ అవుతాయి. అంటే లోన్ ప్రయాణాన్ని తక్కువ ఈఎంఐతో స్టార్ట్ చేయాలనుకుంటే ఫ్లోటింగ్ రేట్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మన కంట్రోల్లో లేని పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. అదే మన ఫైనాన్షియల్ ఫింగర్ ప్రింట్. అంటే వడ్డీ రేట్ను పూర్తిగా మార్చేయగల శక్తి మన చేతుల్లోనే ఉంది. ఆ అంశాలేంటో చూద్దాం. బ్యాంకుకు వెళ్ళినప్పుడు వాళ్లు మనకు ఎంత వడ్డీ రేటు ఇవ్వాలో డిసైడ్ చేయడానికి చూసే నంబర్ 1 ఫ్యాక్టర్ ఏమై ఉంటుంది? ఒక్క సెకండ్ గెస్ చేయండి చూద్దాం. సమాధానం నెక్స్ట్ స్లైడ్లో ఉంది. ఆ సమాధానం క్రెడిట్ స్కోర్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఫినాన్షియల్ రిపోర్ట్ కార్డ్. గతంలో తీసుకున్న అప్పుల్ని మనం ఎంత బాధ్యతగా తీర్చామో ఈ స్కోర్ బ్యాంకులకి చెప్పేస్తుంది. మన స్కోర్ ఎంత బాగుంటే బ్యాంకుకు రిస్క్ అంత తక్కువ. అందుకే వాళ్లు మనకు అంత మంచి వడ్డీ రేట్ ఆఫర్ చేస్తారు. ఈ టేబుల్ చూడండి, విషయం ఎంత సీరియస్సో మీకే అర్థమవుతుంది. ఇది యూనియన్ బ్యాంక్ ఉదాహరణ. 800 కన్నా ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవాళ్లకి, 600 కన్నా తక్కువ ఉన్నవాళ్లకి మధ్య వడ్డీ రేటులో దాదాపు 2.4% తేడా. వినడానికి చిన్న నంబరే కావచ్చు, కానీ 20-30 ఏళ్ల లోన్ టెన్యూర్లో ఇది లక్షల రూపాయల తేడా చూపిస్తుంది. ఆదాయైనా కావచ్చు, నష్టమైనా కావచ్చు. అయితే మన టార్గెట్ ఏంటి? 750+. ఈ మ్యాజిక్ నంబర్ని అందుకుంటే చాలు, బ్యాంకులు మనకు దాదాపు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతాయి. మంచి డీల్ సంపాదించడానికి ఇదే మన ఫస్ట్ స్టెప్. ఓకే, క్రెడిట్ స్కోర్ బాగుంది, వడ్డీ రేటు కూడా తగ్గించుకున్నాం. ఇంతటితో అయిపోయిందా? ఇంకా డబ్బు ఆదా చేసే మార్గాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని స్మార్ట్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకుందాం. వడ్డీ తగ్గించుకోవడం ఒక ఎత్తైతే, గవర్నమెంట్ ఇచ్చే ట్యాక్స్ బెనిఫిట్స్ వాడుకోవడం మరో ఎత్తు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనం కట్టే వడ్డీ మీద ఏకంగా 2 లక్షల వరకు, అసలు మీద 1.5 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక రకంగా ఇది గవర్నమెంట్ మనకు తిరిగిచ్చే బోనస్ లాంటిది.
మరి ఈ బెనిఫిట్స్ ఎలా పొందాలి? ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ముందుగా ఎంత క్లెయిమ్ చేయాలో లెక్కించుకోవాలి. ఇల్లు మన పేరు మీద ఉండాలి, ఇది ముఖ్యం. తర్వాత లోన్ వడ్డీ సర్టిఫికెట్ని మన ఎంప్లాయర్కు సబ్మిట్ చేయాలి. ఒకవేళ అది మిస్ అయినా కంగారు పడక్కర్లేదు. ఐటీఆర్ ఫైల్ చేసేప్పుడు కూడా దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. రైట్, మన ప్రయాణంలో చివరి కానీ చాలా చాలా ముఖ్యమైన స్టేజ్కి వచ్చేశాం. తక్కువ వడ్డీ రేటు చూపించగానే ఎగిరి గంతేయొద్దు, ఎందుకంటే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అదే హిడెన్ ఛార్జీలు. కేవలం వడ్డీ రేటు ఒక్కటే చూడకండి. ప్రాసెసింగ్ ఫీజులు, అడ్మిన్ ఛార్జులు, లీగల్ ఫీజులు, ప్రీపేమెంట్ ఛార్జులు, ఇలా రకరకాల పేర్లతో మన జేబుకు చిల్లుబెట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అందుకే లోన్ అగ్రిమెంట్ తీసుకున్నప్పుడు ప్రతి పాయింట్ని జాగ్రత్తగా చదవాలి. సో ఒక్క విషయం గుర్తుంచుకోండి, తక్కువ వడ్డీ రేటు అనేది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా మొత్తం లోన్ కాలంలో మనం కట్టే టోటల్ కాస్ట్లో ఉంటుంది. నిజమైన స్మార్ట్ బయ్యర్ వడ్డీ రేటును కాదు, మొత్తం లోన్ కాస్ట్ని చూస్తారు. మొత్తం విన్నారు కదా. ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క ప్రశ్న. మన కలల ఇంటి కోసం మన క్రెడిట్ స్కోర్ సిద్ధంగా ఉందా? సమాధానం మన చేతుల్లోనే ఉంది.